పవన్ కళ్యాణ్ ఐటెం సాంగ్ అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ చేయడంపై తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మండిపడ్డారు. జగదీష్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, లేకపోతే మేము కూడా ఇదే భాషలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఐటెం సాంగ్స్ వినే రోజు వస్తుందని ఫైర్ అయ్యారు జనసేన నేత శంకర్ గౌడ్. గారి గురించి ఒక ఐటమ్ సాంగ్ లాగా మాట్లాడడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు, మీకు రాజ్యాంగం తెలుసో లేదో ఒకసారి తెలుసుకోండి. రాజ్యాంగం కల్పించిన హక్కు మాది. నేషనల్ పార్టీగా 2 ఎంపీలు, ఒక రాజ్యసభ, 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా కొన్ని వేల మంది నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు రాజ్యాంగాన్ని తొంగలో తొక్కినట్టు మీరు మాజీ మంత్రి వర్యులు మాట్లాడితే ఏ రకంగా ఉంటుందో ఆలోచించుకోండి. ఎందుకంటే ఈరోజు కడుపు కూటి కోసం యావత్తు తెలంగాణ తిరగబడే తరుణంలో మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరం. యువత మా వైపు చూస్తుంది, పేద రైతులు మా వైపు చూస్తున్నారు. మీరు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాల రాసినట్టు ఐటమ్ సాంగ్ అని మాట్లాడడం చాలా బాధాకరం. మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకమైన మాటలు మీకు రాబోయే 2028 రోజు పక్కాగా మీకు ఐటమ్ సాంగ్ వినిపిస్తాం మీకు. ఎందుకంటే మీరు ఐటమ్ సాంగ్స్ బాగా చూసేటట్టు, అందుకే మీరు ఈ రకంగా మాట్లాడారు. చాలా బాధాకరం. ఒక పార్టీ ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని మీరు ఈ రకంగా మాట్లాడితే మిమ్మల్ని రేపు ఏ భాషలో మాట్లాడుతూ చెప్పండి. మళ్ళీ మాట్లాడితేనేమో మాట్లాడిర్రు అంటారు. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుని కాల రాసడానికి అంటే మీరే ఉండాలి, వేరేలు రావద్దు. రాజకీయ పార్టీలు మీరే పెట్టాలి, వేరేలు పెట్టొద్దు. ఏమన్నా అంటే అనిరుద్ రెడ్డి ఒకటి, జగదీశ్వర్ రెడ్డి ఒకటి, కవిత గారు ఒకటి, ఇదే పని అయిపోయింది మీకు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు భయపడుతారు. ఎందుకంటే సమాజంలో అందరికి న్యాయం దక్కుతుంది, అందరూ రాజకీయంగా ఎదుగుతారని ఓర్వలేక